జిల్లాలో వ్యవసాయ కూలీల సమరైజేషన్ దిశగా చర్యలు చేపట్టారు. 19,585 గృహాలు, పీఎం జన్మన్ పథకంలో 550 గృహాలు, మొత్తం 1,02,235 గృహాలను 1,840.27 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. ఇంతవరకు 44,533 గృహాల నిర్మాణం పూర్తి చేశారు. 38,941 గృహాలు. మన జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెంకటేశ్వరి గారికి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అహంకారంతో కాకుండా సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిష్కారం మనకి అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ పురుషు పార్థసారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకి స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమవుతుంది. నేటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి స్వాగతంగా ఆహ్వానం జరుపుతున్నాం. श्रीमान सम्मानगढ़ समाप्त हुआ, विश्राम करने के लिए आज्ञा प्रदान करें. గౌరవ ముఖ్య అతిథి గారు ఈ రోజు ఈ సమ్మాన్ ఘాట్ కార్యక్రమానికి ఇక్కడ నిష్కరించడానికి చేపట్టిన శ్రీ కె వెంకటేష్ ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు వారు ఇప్పుడు మార్చి పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.